బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలు మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు బట్టి జగపతి, కృష్ణారెడ్డి, పట్టణ కన్వీనర్ తాజా మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మాజీ సీఎం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పార్టీ శ్రేణులు ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ క్యాంపు ఆవరణలో మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కేసీఆర్ గురించి మాట్లాడారు. కేసీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు జీవించాలని, పునర్వైభవంతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు బట్టి జగపతి, కృష్ణారెడ్డి, తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్, జయరాజ్, విశ్వం, పట్టణ పార్టీ కో కన్వీనర్లు లింగం గౌడ్, జుబేర్, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు అంజాగౌడ్, మాజీ కౌన్సిలర్లు మాయా మల్లేష్, చంద్రకళ, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రదాత గౌరవ కేసీఆర్ గారి 72వ జన్మదిన సందర్భంగా గౌరవ కేసీఆర్ గారికి మెదక్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున, మా బీఆర్ఎస్ నాయకులందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. వారు ఆయురారోగ్యాలతో మళ్ళీ పునర్వైభవంతో 100 సంవత్సరాలు మరి జీవించే విధంగా భగవంతుడు ఆశీస్సులు అందజేయాలని భగవంతుడు ప్రార్థన చేస్తా ఉన్నాము. మరి గౌరవ కేసీఆర్ 2001లో తెలంగాణ జెండా చేతబట్టి 14 సంవత్సరాలు అహింసా మార్గంలో పోరాటం చేసి చిట్ట చివరికి చావు నోట్లో తలకాయ పెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా యావత్ తెలంగాణను ముందంజలో ఉంచడం కోసం 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో 29వ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టి శభాష్ పెట్టుకున్న ఘనత గౌరవ కేసీఆర్ గారు. మరి ఈరోజు కేసీఆర్ గారిని కోల్పోయిన ప్రజలందరూ కూడా, అధికారం కోల్పోయిన కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకోవడం కోసం ప్రజలందరూ సమాయత్తమవుతా ఉన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారిని కోరుకుంటుంది. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారే మళ్ళీ సీఎంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. మళ్ళీ రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల ఆశీస్సులతో, ఈ ప్రజలందరి అండదండలతో తప్పకుండా గౌరవ కేసీఆర్ గారు పూర్వ వైభవంతో మళ్ళీ మనకు రాబోయే ముఖ్యమంత్రిగా మరి ముందు ఉండబోతా ఉన్నారు. వారికి